కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని కోట క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దాలి సర్వోత్తమరెడ్డి, మాజీ కోట మండల పరిషత్ అధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తీగల సురేష్ బాబు, కోట యూనిట్ ఇన్ఛార్జ్ తూపిలి రాధాకృష్ణారెడ్డిలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 45 రోజుల ప్రచారంలో భాగంగా గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని 42వ యూనిట్ పరిధిలోని 201 బూత్ ప్రాంతంలోని కోటలోని నార్త్ గిరిజన కాలనీలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రతి ఇంటికి వెళ్తూ గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను, చేసిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాలనీ వాసులకు వివరిస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వృద్ధులు, వితంతువుల పెన్షన్ను 3000 నుంచి 4000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను వైకల్య శాతాన్ని బట్టి 3000 నుంచి 6000తో పాటు 15000 రూపాయల వరకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు షేక్ ముబీనా భాషా, జిల్లా తెదేపా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి మరి పోలయ్య, కోట మండల పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి, మరి అనిల్, మాజీ సర్పంచ్లు ఇండ్ల వెంకటరమణమ్మ, బుర్రా పద్మమ్మ, రాయపు పోలయ్య ఉన్నారు. ఈరోజు డోర్ టు డోర్ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నార్త్ గిరిజన్ కాలనీలో మన క్లస్టర్ ఇన్ఛార్జ్ సర్వోత్తరెడ్డి గారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ స్థానికంగా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకుంటూ ఈ కాలనీలో, ఈ వీధిలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మేమందరం కృషి చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి బూత్లో 30 ఇళ్ళు ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. ఆ విధంగా కోట టౌన్లో సుమారు 11 బూత్లు ఉన్నాయి. అన్నీ కూడా కవర్ చేస్తాం. మేము ముఖ్యంగా తెలియజేసేదంటే, ఇటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. ప్రతిదీ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 2 సార్లు ఆలోచించి ప్రజలకు ఏం అవసరమో అని భావించి మన ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా యువ నాయకులు, భవిష్యత్ తరానికి ఆయన కాబోయే ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ఆదేశాలకు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అందరం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.